హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఈడీ దూకుడు పెంచింది. శివబాలకృష్ణ బినామీ పెట్టుబడులపై ఫోకస్ పెట్టింది. శివబాలకృష్ణ పెట్టుబడులు పెట్టిన 3 రియల్ ఎస్టేట్ సంస్థల్లో సోదాలు చేస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్స్, క్వారీస్, స్పైసెస్, ఉదయ ఎస్ఎస్వి తనిఖీలు చేస్తున్నారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. లక్టికపూల్, కొండాపూర్, రామంతపూర్లో కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తోంది. అధికారాన్ని ఉపయోగించి అక్రమ అనుమతులిచ్చి సోదరుడు నవీన్ కుమార్ తో కలిసి భారీగా పెట్టుబడులు పెట్టినట్టు గుర్తించారు. బినామీ పేర్లతో కోట్లల్లో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టినట్టు చెబుతున్నారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇప్పటికే శివబాలకృష్ణను అరెస్ట్ చేసిన ఈడీ ఇప్పటికే 200 కోట్ల రూపాయల అక్రమ ఆస్తులను గుర్తించారు. హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ కేసులో ఈడీ దూకుడు పెంచింది. పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్ వైట్ల, హెచ్ఎండిఏ శివబాలకృష్ణ కేసులో ఈడీ ఇప్పటికే కేసు నమోదు చేసింది. అది సోదరుడు సంబంధించిన కంపెనీలో అంటే గత వారం కూడా సోదాలు నిర్వహించింది. అయితే మరొకసారి ఇప్పుడు శివబాలకృష్ణ సంబంధించి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాడు. అయితే కొన్ని ప్రైవేట్ కంపెనీలు కావచ్చు, రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టుబడి పెట్టాడు. ఎస్ఎస్వి కావచ్చు, లేకుంటే 3 రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్టు ఈడీకు సమాచారం వచ్చింది. సంబంధించిన పూర్తి డాక్యుమెంట్ దొరకడం తోటి నిన్న ఈ రోజు మొత్తంగా 2 రోజుల నుంచి కూడా ఈడీ అధికారులు సోదాలు చేస్తున్నారు. అయితే నవీన్ కుమార్, శివబాలకృష్ణ మొత్తం ఇద్దరు కూడా బినామీ పేర్లతోటి పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు. అయితే వీళ్ళంతా కూడా ముఖ్యంగా శివబాలకృష్ణ అతను డైరెక్టర్ గా ఉన్నప్పుడు హెచ్ఎండిఏ సంబంధించిన లేఅవుట్ల కోసం అనుమతుల కోసం వస్తే ఈ 3 రియల్ ఎస్టేట్ కంపెనీలకు అక్రమంగా అనుమతులు ఇచ్చి ఆ సంస్థల్లో బినామీ పేర్లతో పెట్టుబడులు పెట్టారు. అయితే ఇది కూడా కోట్ల రూపాయలు కూడా పెట్టుబడి పెట్టినట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికే శివబాలకృష్ణ అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర దాదాపు 200 కోట్ల పైచీలకు అక్రమాస్తులు గుర్తించారు. ఇలాగే బినామీ పేర్లతో కావచ్చు, షెల్ కంపెనీల పేర్లతోటి పెట్టుబడులు పెట్టాడు పలు కంపెనీల్లో. వాటికి సంబంధించిన డాటా మొత్తం రావడంతో ఆ మేరకు ఈడీ అధికారులు ఇప్పుడు సోదాలు చేస్తున్నారు. అయితే ఇంకా ఫర్దర్ గా మరికొన్ని కంపెనీలు కూడా ఉన్నాయి. ఆ కంపెనీలో కూడా త్వరలోనే సోదాలు చేస్తామని కూడా ఈడీ అధికారులు చెప్తున్నారు. ఓకే రమేష్.